వినియోగదారులు అప్రమత్తంగా ఉండి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినప్పుడే వ్యాపారస్తుల భయం కలుగుతుందని తద్వారా మోసాలను నివారించవచ్చని శ్రీకాకుళం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు రఘుపాత్రుని చిరంజీవి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్షితమైన ఉత్పత్తులు, విశ్వసనీయ వినియోగదారులు అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి జి. సూర్యప్రకాష్ రావు, జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు మగాది రామ్మోహన్ రావు, లీగల్ మెట్రాలజీ సహాయ నియంత్రణాధికారి పి. చిన్నమ్మ, డ్రగ్స్ కంట్రోల్ సహాయ సంచాలకులు ఎం. చంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ చౌదరి లక్ష్మీనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె. అనిత, జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త వై. సురేంద్రబాబు, వాణిజ్య పనుల సహాయ కమిషనర్ చంద్రకళ, బీపీసీఎల్ సేల్స్ ఆఫీసర్ ఎండూరి అన్విత, ఆసరా జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంజి ఆర్. ఎట్రా, పౌర సరఫరాల శాఖ అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం జరుపుకుంటున్నాము. ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలన్న విషయంపై మన రామ్మోహన్ రావు ఆల్రెడీ చెప్తున్నారు. ఇది మన అంతర్జాతీయ కౌన్సిల్లో ఈ వినియోగదారుల చట్టాన్ని రూపొందించిన మేరకు ఆ డేట్ ఏదైతే మార్చి 15 నాడు ఇది రూపొందించారు కనుక అది ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ విధంగా జరుపుకోవడం జరుగుతుంది. మన సివిల్ సప్లైస్ పరంగా మాకు పెట్రోల్ బంక్స్, రేషన్ డిపో డీలర్స్, అదేవిధంగా గ్యాస్ ఏజెన్సీస్, వీటన్నిటి మీద మాకు పవర్స్ ఉంటాయి. కాబట్టి వీటి మూడింటిని వినియోగించే సాధారణమైన వినియోగదారులు ఉంటారు కనుక వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రేషన్ డిపోలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పైన వాళ్ళ డీలర్స్ ఏమైనా కొంత ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి సరుకు డినై చేసినా సరే, వాళ్ళకి ఎంగేజ్మెంట్ కన్నా తక్కువ ఇచ్చినా సరే, ఏమైనా అటువంటి సమస్యలు ఏమన్నా సరే మాకు మండల లెవెల్లో తహసీల్దార్స్ ఉంటారు, సిఎస్డిటీస్ ఉంటారు, అదేవిధంగా డివిజన్లో ఆర్టీఓస్ ఉంటారు, జిల్లా లెవెల్లో మేము ఉంటాము. కాబట్టి ఎవరికైనా వాళ్ళు వినియోగదారులు వాళ్ళకైనా ఇబ్బంది కలిగినట్టయితే మాకు ఫిర్యాదు చేస్తే వాళ్ళపైన ఎవరైతే ఉన్నారో డీలర్స్ వాళ్ళపైన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెట్రోల్ బంక్స్ వచ్చేసరికి వాళ్ళకి కల్తీ జరిగిందని ఏమైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళపై కూడా మీరు కంప్లైంట్ చేసినట్టయితే అప్పుడు కన్సర్న్ డీలర్ మేము పెట్రోల్ బంక్ తనిఖీ చేసి అక్కడ ఏమైనా వేరియేషన్స్ ఉన్నట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గ్యాస్ వచ్చేసరికి గ్యాస్ ఎక్కువ రేట్లు కానీ వాళ్ళు ఎవరు గ్యాస్ డెలివరీ బాయ్ డిమాండ్ చేసినట్లయితే కార్యక్రమానికి మీరు చేసిన వేదిక పైన ఉన్న, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. అలాగే బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలుసు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే. ఈరోజు ఇంటర్నేషనల్ కన్జ్యూమర్స్ ఒక థీమ్ పెట్టడం జరిగింది. సేఫ్ కన్జ్యూమర్స్, సేఫ్ ప్రొడక్ట్స్, కాన్ఫిడెంట్ కన్జ్యూమర్స్. ఈ ఇయర్ అంతా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్చ్ 15 వరకు ఈ థీమ్ని అనుసరించే ఎన్జిఓస్ కానీ లేదా అధికారులు కానీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ వీళ్ళందరూ ఈ థీమ్ని అనుసరించి పనిచేసి కన్జ్యూమర్స్కి ఒక భద్రత భావం కల్పించాలన్నదే ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది మనం ప్రొడక్ట్స్, సేఫ్ ప్రొడక్ట్స్ అంటే కేవలం వస్తువులు లేదా గాడ్జెట్స్ మాత్రమే కాదు, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో. కాబట్టి సర్వీసెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఈ సేఫ్ ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి పూర్తిగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ లేదా డ్రగ్ కంట్రోల్, వీళ్ళందరిది పూర్తి బాధ్యత. ఎందుకు అంటే ఒక ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది సేఫ్గా రిలీజ్ అవ్వాలి, పబ్లిక్ అవైలబిలిటీలో ఉండాలి అంటే ఏమేమి కావాలి, ఏ చర్యలు తీసుకోవాలి అనేది పూర్తిగా వీళ్ళది బాధ్యత.